నాన్ వెజ్కి ఏమాత్రం తక్కువ కాకుండా తీసుకోకుండా వెజిటేరియన్స్కి ఒక మంచి రెసిపీ అయితే వచ్చేసింది. వాసనతోనే ఆకలిని పెంచే వంటకం పనసకాయ బిర్యానీ అంటే ఇల్లంతా స్పెషల్ ఆనందం. సో లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో బిర్యానీ కోసం అంటే మనకి షాప్లో వాళ్ళే ఇస్తారనమాట. పండైంది కాదు, పచ్చి పచ్చిగా ఉండాలన్నమాట. సో పచ్చి పచ్చిగా ఉన్న పనసకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి కలుపుకొని కొంచెం వాటర్లో అయితే బాయిల్ చేసుకోవాలి పనసకాయ ముక్కల్ని. సో ఇంకొక సైడ్ ప్యాన్ పెట్టుకొని హోల్ బిర్యానీ మసాలా అంతా వేసుకొని కొంచెం హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ సోంపు ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మనకి ఈ పేస్టే చేసుకుంటున్నాము, ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు బిర్యానీలో. స్పైసెస్ అన్ని బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లో అయితే తీసుకోవాలన్నమాట. దీంతోపాటు అల్లం వెల్లుల్లి మనం ఎక్స్ట్రాగా ఏమి వేయట్లేదు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయట్లేదు. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న టమాటో, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం కూడా వేసుకొని ఇందులోనే పేస్ట్ చేసుకుంటాం అనమాట. ఇది తప్ప మనం ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. సో మనకి ఇక్కడ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ అయ్యేలోపు మనకి ఇక్కడ వాటర్లో పనసకాయ ముక్కలు అయితే బాగా బాయిల్ అయిపోయినాయి అనమాట. దీన్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకోవడమే. నెక్స్ట్ బిర్యానీ గిన్నె అయితే పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట ఈ ఆనియన్స్. సో ఈ ఆనియన్స్ పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మనం బాయిల్ చేసుకున్న ఈ పనసకాయ పీసెస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పనసకాయ బాగా ఉడికిందే కాబట్టి లైట్గా ఫ్రై అయితే చాలు. సో పనసకాయ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పనసకాయని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి కొంచెం పెరిగేసి బాగా ఫ్రై అవనివ్వాలి. సో మసాలా బాగా ఫ్రై అయ్యేలోపు ఇంకొక సైడ్ గిన్నె పెట్టుకొని మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి రైస్ అయితే ముందుగా బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ వేసి బిర్యానీ మసాలాలన్నీ కూడా యాడ్ చేసి వాటర్ని మరిగించాలన్నమాట. సో ఇక్కడ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తెలియదు కాబట్టి మనం ఫ్రై చేసుకున్న పనసకాయ ముక్కలు కూడా అందులో వేసి 2 minutes మూత పెట్టి ఉంచితే మనకి ఆ పనసకాయ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇంకొక సైడ్ వాటర్ కూడా బాగా మరిగింది కాబట్టి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో యాడ్ చేసుకొని రైస్ బాగా ఉడికేదాకా మూత పెట్టి ఉంచుకోవాలి. ఇక్కడ రైస్ అయితే బాగా ఉడికిపోయింది కాబట్టి వాటర్ నుంచి రైస్ని సపరేట్ చేసుకొని ఆల్రెడీ మనకి రెడీ అయిన మసాలా పనసకాయ ఇది ఉంది కదా, సో దాంట్లో ఒక్కొక్క లేయర్ కింద మనం దమ్ బిర్యానీకి ఏ విధంగా పెడతామో ఒక్కొక్క లేయర్ కర్రీ, అలానే రైస్, దానిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ లేయర్ కూడా రైస్ వేసి మళ్ళీ మసాలా వేసి ఆ నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇలా 2 layers కింద వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఫైనల్గా హాఫ్ లెమన్ అయితే పిండుకొని అలానే ఒక టీ గ్లాస్తో మనం పనసకాయ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా దానిపైన అలా స్ప్రింకిల్ చేసుకుంటుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి మనం డైరెక్ట్గా మంట పైన పెట్టకూడదు. ఆ మంట పైన మందంగా ఉన్న ఏదైనా ఒక ప్యాన్ పెట్టి దానిపైన ఈ బిర్యానీ గిన్నె పెట్టి దమ్ చేస్తే లో ఫ్లేమ్లో ఒక 10 minutes అయినా ఇలా చేస్తే మనకి పనసకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. పాత్రలో బిర్యానీ, ఇంట్లో పరిమళం, మనసులో సంతోషం. ఇదే పనసకాయ బిర్యానీ మహిమ. ఇంకా వెయిట్ చేయకుండా నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో అయిపోయి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.